సి బిడ్డలందరికీ మేధావులకు మరి ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు మాదాసు రంగనాయకులు గారికి మరి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జె పూర్ణచంద్రరావు గారు ఐపీఎస్ మరి డీజీపీ గారు రిటైర్డ్ గారు మరి నేషనల్ కోఆర్డినేటర్ ఆల్ ఇండియా బీఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మరి ఈనాటి కార్యక్రమం మనం ఈరోజు ఏకాదశి మన ఆలోచనలన్నీ కూడా మన దిశ ఏకం అవుతుందనేటువంటి ఉద్దేశం ఈరోజు ఏకాదశి కలిసి రావటం మనందరికీ కూడా శుభసూచకమని చెబుతున్నాను. అదేవిధంగా మోహరం కూడా మరి సార్ చెప్పినట్లుగా మోహరం త్యాగానికి మరి ఫలం. ఎన్ని తరాలైనా ఆ త్యాగధనుల జీవులను మనం స్మరించుకోవటం ఈరోజు యొక్క ప్రాధాన్యత. మరి అదేవిధంగా బీసీ బిడ్డలమైనటువంటి మనము మన భావి తరాన్ని భారతదేశంలో నిలపడానికి మనం త్యాగం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. ఆ రోజే ఫలితాలు వస్తాయి. మనం పని చేసినమంటే మాత్రం ఫలితం వస్తుంది అనేది మరి కొంచెం తొందరగా ఆలోచించకూడదు, పని చేసుకుంటూ పోవాలనేది మా ఉద్దేశం. మరి ఈ బీసీల గురించి మొదటిగా భారతదేశంలో కలిసి జీవించడం నేర్పినటువంటి సంస్కృతి మనదంటాం. ముందు మనం ఎక్కడైనా మానసికంగా సంసిద్ధత కావాలి, బీసీలుగా గౌరవంగా తలెత్తుకొని నిలబడాలి. భారతదేశంలో అనేక కులాల జాతుల సమ్మేళనం, దానికి నిర్మాణం కానివ్వండి, ఆదర్శనం కానివ్వండి, ప్రపంచానికి వసుదైక కుటుంబం నేర్పినది కూడా మన బీసీలమని మనం మనసా వాచ కర్మ ఫస్ట్ మన మనసులో నిలబడాల్సినటువంటి అంశం అది. ఎందుకంటే మన మనసు అనేక ఆలోచనలు, గంటకు ఒక ఆలోచన వస్తుంది, నాకే వస్తుంది, ఇది సక్సెస్ అవుతుందా, ఇది అవుతుందా కాదా అని. కాదు, ఖచ్చితంగా అవుతుంది అనే నమ్మకం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉండబట్టే పండగను కూడా మనం ప్రక్కన పెట్టి ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈనాటి అజెండా మనకు ఎక్కువగా విజయవాడే సూచించారు. నేనైతే కొంచెం మాధ్యమిక స్థాయిలో ఉద్యోగస్తులు గుంటూరులో ఉంటారని మొదటిగా అభిప్రాయంలో ఉన్నాను. కాబట్టి మెజార్టీ ఏదైతే సూచిస్తుందో దాన్ని ఆచరించాలి. మనం కోరుకునేది అదే. సమాజంలో బీసీలు భారత సమాజంలో ఎక్కువగా ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటేనే భాగస్వామ్యం. మరి ఎక్కువ మంది భాగస్వామ్యం ఉంటేనే ప్రజాస్వామ్యం ఉన్నట్టు. ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్య ముసుగులో అల్పసంఖ్యాకులు పరిపాలిస్తున్నారు అధికులను. అది ప్రజాస్వామ్యం కాదు. సామాజికంగా మన బీసీ బిడ్డలం మరి సమాజంలో 55 నుండి 60% వరకు ఉన్నటువంటి మనము అధికులను అల్పులు పరిపాలించడం అనేది అది ప్రజాస్వామ్యమా అని నా ప్రశ్న. కాబట్టి మన భాగస్వామ్యం మనకు ఒకరివ్వటం కాదు, మనమే తీసుకోవాలి, దాని విషయాలు గ్రహించాలి. మరి ఒకటి టాప్ టు బాటంలో మేము గ్రామాలు దాదాపుగా శ్రీని సార్ కానీ రంగనాయకులు సార్ కానీ ఒక చైతన్య రథం పెట్టుకొని మార్కాపురం నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం, ఎర్రకొండపాలెం నియోజకవర్గంలో 100 గ్రామాలు మరి ఈ బీసీ కాన్సెప్ట్ని తీసుకెళ్ళాం. నేనైతే మండల స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను, పెద్దారవీడు మండలం. మరి ఒక గజిటెడ్ ఆఫీసర్గా ఉండి ఈ సామాజిక అంశం ఏంది అనుకోకుండా మధ్యాహ్నం నుండి అవసరమైతే సాయంత్రమైన రాత్రిపూట ఒక చైతన్య రథం పెట్టుకొని గ్రామానికి వెళ్ళి ఆ గ్రామస్తులను చైతన్యపరచడంలో అవసరమైతే గజ్జగట్టి, ఎందుకంటే ప్రజలు సామాన్యంగా ఏకం గారు, ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం అయితే ఏకమవుతారు, అదొక మనిషికి మరి అలవాటు. మరి వెంటనే సమీకరణ చేసిన వెంటనే మరి శ్రీనివాసరావు చేత మంచి మాటలు వారికి చెప్పటం, ఆ గ్రామాన్ని చైతన్యపరచడం అనేది మేము మరి దాదాపుగా ఒక దశాబ్ద కాలం దాటింది. 15 సంవత్సరాల నుండి కూడా ఈ భారతీయ బీసీ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి సందర్భం ఈరోజు మీ ముందు ఉంచడానికి మేము గర్వపడుతున్నాం. కాబట్టి ముందుగా మన ప్రాంతంలో, మన నియోజకవర్గం కానివ్వండి, మన మండలం కానివ్వండి, మన డివిజన్ స్థాయిలో ఖచ్చితంగా మనము బీసీ ఉద్యమాన్ని పలాని వారు నడుపుతున్నారనేటువంటి ఉద్దేశం బయట సమాజానికి రావాల్సిందే. దీంట్లో ప్రజలు కట్టినటువంటి పన్నుల్లో మనం జీతాలుగా తీసుకుంటున్నటువంటి ఉద్యోగస్తులము, ఉద్యోగం అయిపోయిన తర్వాతనే కాదు, ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఈ సమాజానికి తిరిగి రుణం తీర్చుకున్నటువంటి సమయం ఉందని ఆశించి మేము, ఇంకా నాకు రిటైర్మెంట్ 8 ఏళ్ళు ఉంది, ఇక బహుశా నెక్స్ట్ ప్రమోషన్ వస్తే గ్రూప్ 1 ఉంటాను. గ్రూప్ 1గా ఉన్నప్పటికీ కూడా ఈ బీసీ సమాజం కోసం పనిచేస్తాను. ఎందుకంటే మనకు భారత రాజ్యాంగంలోనే ఉంది మన సంస్కృతి, మన విద్య, మన
ఆలోచనలు ఎంతగా మాట్లాడుకున్న ఓటు దగ్గరికి వెళ్ళేసరికి మనం మనస్ఫూర్తిగా రాజీ పడుతున్నాం. ఇది ప్రజల్లో ఓటు యొక్క గొప్ప విలువను, ప్రజాస్వామ్యం యొక్క భాగస్వామ్యాన్ని ఇట్లా చట్టబద్ధమైనటువంటి మాటలతో ఒక ఉద్యోగి ఎంతవరకైనా మాట్లాడవచ్చు. దానికి నేనే నిదర్శనం అంటాను. చివరికి కోర్టు కేసుల్లో కూడా నేను గెజిటెడ్ ఆఫీసర్గా ఉండి అక్కడ విట్నెస్ చెప్పినటువంటి పరిస్థితి. మరి ఉద్యోగస్తుడికి 2 బాధ్యతలు ఉంటాయంటాను. సామాన్య పౌరుడు ఒక బాధ్యత అయితే పన్నులు కట్టేది, ఉద్యోగస్తుడు ఆ పన్నులు తీసుకుంటూ ఆ పన్నుల్లో జీతాలుగా పొందుతున్నటువంటి మనం ఈ సమాజానికి రుణపడ ఉన్నామని ప్రజల ముందు మరి అనేక సభల్లో నేను చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే చిన్నగా ఉద్యోగస్తులకు జీతాలు లక్షలు ఎందుకు అని ప్రజల్లో ఒక ఇండైరెక్ట్గా తీసుకొస్తున్నారు. మనమేం చెప్పాలంటే దానికి విరుగుడుగా మీరు కట్టే పన్నులు ఇది మీ స్వామ్యము, మీకోసం మేము పనిచేస్తున్నాం, వేరే వాళ్ళ కోసం పనిచేయట్లేదు, కాబట్టి మీకు మేము కూలి వాళ్ళుగా ఉంటున్నామని మనం తగ్గించుకుంటూ మన సమాజాన్ని ఉత్తేజపరచాలనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రభుత్వాలు అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాయి. మనం అన్నాం అజెండాలో ప్రైవేటు రంగంలో మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ కావాలని. ఉన్న ప్రభుత్వ రంగంలో మన రిజర్వేషన్ మనం పొందుతున్నామా? ఒక మహానుభావుడు మరి అతని జీవితకాలం పనిచేసి 27% ఒక్క అంశాన్ని మనకు రిజర్వేషన్ ఇస్తే దాన్ని ఈరోజు పొందగలుగుతున్నామా అనేది నా ప్రశ్న. అంటే చదువుకున్నటువంటి బీసీ బిడ్డ ఏదైతే డిగ్రీ ఉందో, ఇంటర్మీడియట్ ఉందో కనీసం 1 గంట చదవాలి. ఇది ఒక నినాదం. ఫస్ట్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను ప్రస్ఫుటంగా డిగ్రీ చదివిన బీసీ బిడ్డ తప్పక చదవాలి. వారికి అవసరం లేదేమో కానీ మనకు అవసరం. ఈ విధంగా చదువుకున్నటువంటి వారిని రెండవ మోటివేషను మనం ఇంకా బిడ్డలు చదవాలి అంటున్నాం. చదువుతో పాటుగా భారత రాజ్యాంగంలో బీసీలకు ఉన్నటువంటి, ఎస్సీలకు ఉన్నటువంటి, ఎస్టీలు, మైనార్టీలకు ఉన్నటువంటి హక్కులు చదివి బయట సమాజానికి మనం వారి మాటల్లో, వారి సందర్భాలు ఏదైనా సంఘటన జరిగినప్పుడు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులుగా మన మీద ఉందని నేను ఘంటాపదంగా నమ్ముతాను. మరి చాలామంది అంటారు ఉద్యోగం చేస్తున్నప్పుడు పట్టించుకోరు, ఉద్యోగాలు అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయిన తర్వాత ఈ సమాజానికి ఏదో అది మనకు రాకూడదు. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగిని మనం కలుపుకొని ఈ ఉద్యమాలు అనేక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నింటినీ వేగం తీసుకురావడం కోసమే ఇదొక ఉద్దేశము. సరే, ఇక్కడ నిర్వహణలో ప్రధానంగా మనం విజయవాడ అనుకున్నాము, ఓకే. రెండవది ట్రాన్స్పోర్ట్ ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని వచ్చేటట్లుగా మనం ఉద్యమానికి ఇది కావాల్సిందే. మరి అక్కడ జన సమీకరణ నా ఉద్దేశం అయితే ఇది రాష్ట్ర స్థాయి జేఏసీ కాబట్టి జిల్లా స్థాయి జేఏసీలు మనం బలపరుచుకోవాలి. ప్రతి ఆదివారము ఒక జిల్లాకు మనం అందరం వెళ్ళినా పర్వాలా. రెండో ఆప్షను మరి ఇప్పుడు మేడం గారు కర్నూలు నుంచి వచ్చారు, రాయలసీమ వరకు అక్కడ ఉన్నటువంటి పాత 3-4 జిల్లాల్లో మేడం గారికి మనం ఎవరమైనా కానీ ఒకరిద్దరు ఒక రాష్ట్ర స్థాయిలో పోవటం, ఒక కమిటీ, నిర్వహణ కమిటీ చాలా ముఖ్యం ఇది. మరి ప్రతి జిల్లాలో జేఏసీ అక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు, అనేక సంఘాల బీసీ సంఘాల, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ యొక్క సంఘాలతో మమేకమై అక్కడ జిల్లా స్థాయి కమిటీ ప్రతి ఆదివారం వారానికి ఒకటేస్తే పాత జిల్లాలు 13 వారాలు కనీసం సమయం తీసుకున్నదని నా ఉద్దేశము. కనీసం 3 నెలల తర్వాత రాష్ట్ర స్థాయిలో సక్సెస్ అవుతుందని ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి కానీ, డివిజన్ స్థాయి కానీ, నియోజకవర్గ స్థాయి నాయకులను మనం కలుపుకొని అక్కడ చెప్పటం. ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి శ్రీకాకుళం వెళ్ళలేమనుకుంటే సార్ వచ్చారు విశాఖపట్నం నుంచి, ఆయనకి 2-3 రాష్ట్ర స్థాయిలో వెళ్ళటం. మరి ఆయనకు చేదోడు వాదోడుగా ఆ 3 జిల్లాలు, పాత జిల్లాలు తిరగటం. 13 జిల్లాల్లో మరి 13 మీటింగులు. ఇక్కడ గుంటూరు జిల్లాలో అవసరం లేదు, ఇంకా 12 జిల్లాల్లో ఎంచుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామనేటువంటి నమ్మకం. ఈ నమ్మకానికి, ఆశయానికి రూపం మార్కాపురంగా మేము పెట్టుకున్నాము. మరి మీకు ఏదే విధంగా అనుకోకపోతే మార్కాపురం ఒక రోల్ మోడల్గా మేము చేసింది మీరు చేయమంటాం, ఇంకోటి కాదు, మేము చెప్పటం కాదు, మేము ఆచరించి మార్కాపురం నుండి మిగతా 99 డివిజన్ల కంటే దాదాపుగా 100 డివిజన్లు ఉన్నాయి. మరి మార్కాపురం డివిజన్ నుంచి ఇటు అల్లూరాయ్ సార్ కానీ మరి యూత్ను కూడా దించాము, మీకు ఇక్కడే పరిచయం చేస్తున్నాను. మరి మహేష్ సచివాలయ ఎంప్లాయీ, మరి కొన్ని వేల మంది సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు అతను. అదేవిధంగా మాకు రాజేష్, ఆయన కూడా యూత్. ఈ అభిప్రాయాలు, ఈ ఆశయాలన్నీ కూడా జనాల్లోకి వెళ్ళాలంటే ఈరోజు ఒక మీడియా అవసరం. మరి మీడియాలన్నీ కూడా ఎవరి తొత్తులో ఉన్నాయో, ఎవరి ఆధీనంలో ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి మనకు ఒక సొంత మీడియా ఉండాలి. అది ఎలక్ట్రానిక్ మీడియా. ప్రింట్ మీడియాకు రోజులు అయిపోయినాయి, పేపర్ చదివే వాళ్ళు ఎవరు లేరు, చూసేవాళ్ళు మాత్రమే ఉన్నారు. కాబట్టి మరి ఎలక్ట్రానిక్ మీడియాలో మన బీసీ సమాజం కోసం పనిచేయడానికి రాష్ట్ర స్థాయిలో బండారు రాజేష్ను మరి తీసుకొస్తున్నాం. ఇప్పటి వరకు ఒక 160 ఇంటర్వ్యూలు మనం మార్కాపురం చేశాము. మా పరిధి పెంచుకోవాలని గుంటూరు రాబోతున్నాం. గుంటూరులో మీరందరూ పెద్దలందరూ కూడా ఆశీర్వదిస్తే, మరి ఆయనకి ఇస్తే మనకి ఇవ్వాల్సిన సమయం కానివ్వండి,
మనం మాట్లాడుకునేటువంటి విధానాలు ఆలోచనలు రహస్యమేం కాదు సార్. రహస్యానికి మనం ఇప్పుడేం భయపడాల్సిన పని లేదు. ఎంతవరకు మాట్లాడినా చట్ట పరిధి లోపల మాట్లాడితే ఉద్యోగస్తుడికైనా హక్కు ఉన్నదనేది మనందరికీ తెలుసు. కాబట్టి చట్ట పరిధి దాటకుండానే సమాజాన్ని ఉత్తేజం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ మరి విజయవాడను ఫైనల్గా మనం ఎంపిక చేసుకుంటూ మరి ఖర్చు మనకు ప్రధానంగా 2 ఖర్చులే వస్తాయి. ట్రావెలింగ్ ఎవరి ఖర్చు అయ్యే జిల్లా వాళ్ళు పెట్టుకోవాల్సిందే, వెహికల్ కానీ ట్రైన్ కానీ. అది మరి వెన్యూ ఖర్చు ఒకటి, భోజనాల ఖర్చు ఒకటి వస్తుంది. ఏది మనం ఇచ్చిన డొనేట్ చేసిన ఈ రెండింటిని అంశాలు ఎంతమంది 1000 మంది వస్తున్నారు కాబట్టి మరి 1000 మందికి భోజనాలు ఇంత ఖర్చు అవుతుంది. ఒక వెన్యూకు 1000 మంది కూర్చోవడానికి ఒక కళ్యాణ మండపం ఏదైనా కానీ అది కూడా మన బీసీ బిడ్డదైతే ఇంకా మంచిది. విజయవాడలో బీసీ నాయకులు ఎవరెవరు ఉంటారు, కుల నాయకులు, వారి ద్వారా మనం అక్కడ ఏర్పాటు చేసుకుంటే కొంత ఖర్చు తగ్గుతుంది. ఈ రెండే ప్రధానమైనటువంటి ఖర్చులు. మరి మిగతా అన్నీ కూడా మనకు బ్యానర్స్ కానీ దండలు కానీ చాలా చిన్న చిన్న ఖర్చులు వస్తాయి. ఈ 2 ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 1000 మందికి భోజనము, 1000 మందికి వెన్యూ, మరి మనం ఎంత డొనేషన్ చేయగలం అనేటువంటి ఒక ఆలోచనతో సహృదయంతో మనం కార్యక్రమం కనుక నిర్వహించుకుంటే మరి ఇది ప్రతి ఒక్క జిల్లాకు వెళ్తుంది, రాష్ట్రం మొత్తానికి వెళ్తుంది. మరి ప్రభుత్వ ఉద్యోగులు మరి ఊరికే జీతాలు తీసుకోవటం కాదు, వారి సమాజం కోసం, ప్రజాస్వామ్యం కోసం, ఓటు కోసం, ప్రతి ఒక్కరి కోసం పాటుపడుతున్నారని ఈ బీసీ సమాజం ద్వారా ఈ రాష్ట్రానికి తెలియజేసిన రోజున బీసీ సమాజానికి రాజ్యాధికారం వస్తుందని ఖచ్చితంగా మనం నమ్ముతున్నామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.